కేసీఆర్ కుటుంబం తనను అవమానించిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ ప్రజాకవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా డల్లాస్లో పర్యటిస్తున్న తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తప్పుడు వార్తను ప్రచురించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు గోరటి వెంకన్న. సందర్భంగా అమెరికాలోని డల్లాసు, కొలంబస్ నగరాల్లో ఆ కార్యక్రమాల్లో ఉన్న సందర్భంలో అక్కడ హైదరాబాదులో ఒక తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. నన్ను అవమానించినట్టుగా నేను వాటిని ఎప్పుడు చెప్పినట్టుగా చెప్తుండ్రు. అది ఎక్కడా నేను మాట్లాడలేదు. అలాంటి మాట దురలే స్వభావం నాకుండదు. ఎవరి పట్ల కానీ ఎప్పుడు కానీ ఎలాంటి వ్యాఖ్యానాలు నేను చేయాలనుకుంటే డైరెక్ట్ మాట్లాడతాను ఎక్కడైనా సరే. నాకు అంత అలాంటి ఉంటుంది. నేను అప్పటి వరకు నేను ఏ ఇంటర్వ్యూలో ఎవరిని ఎప్పుడు ఏ రకంగా విమర్శించను. అలాంటిది నా పైన నా పేరుతో నేను బాధపడుతున్నట్టు ఒక వార్త ప్రసారం చేస్తా ఉన్నారు. అది ఫేక్ వార్త. సోషల్ మీడియా యొక్క నక్కచిత్తుల దొంగ తోడేళ్ల పద్ధతి ఇది. దీని వెనుక ఎవడినోడో వాడిని లాగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గమైన, ఇలాంటి అసహ్యకరమైన, అమానుషమైన ఈ వార్తలను ప్రచారం చేస్తున్న వాడు ఎవరైనా వెంటనే వాళ్ళను దయచేసి నేను ప్రభుత్వానికి ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా, అరెస్ట్ చేయాలి. ఒకటి, దీన్ని ఇంకా ఎవరైతే ఉండరో వాళ్ళను కూడా బయట పెట్టాలా. ఈ వాక్యాలు నేను ఖండిస్తున్నా. ఇది చాలా చిల్లర చేష్టలు. దీని వెనుక రకరకాల నాకు తెలుస్తూనే ఉంది. ఎవరైనా కూడా తెలుస్తుంది. వాళ్ళ గురించి కూడా విషయం లాగి నేను మళ్ళీ వివరాలతో వస్తాను. కనుక దయచేసి వెంటనే ప్రజలు ఎవరు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా దాన్ని నమ్మవద్దని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా.